మోడ్రన్ కపుల్ పార్ట్ 37. అక్కి తన పక్కన పడుకొని ఉండడంతో మహా గట్టిగా అరుస్తూ అక్కిని లేపింది. తన పక్కన మహాని చూడగానే నైట్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు అక్కి. నేనేంటి ఇలా చేశాను, మహా టెన్షన్ ఫీల్ అవుతుందని పడుకున్నాను. ఆ అమ్మాయి చూస్తే ఏమంటుందో అని ఆలోచించలేకపోయానే అని తెగ ఫీల్ అవుతాడు. మహా కోపంగా అక్కి కాలర్ పట్టుకొని, ఈడియట్, నీకు సిగ్గులేదా, నా పక్కన ఎందుకు పడుకున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఆమెకి భరోసా ఇద్దామని పడుకుంటే మహా ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటే తట్టుకోలేక ఆమె పట్టుకున్న తన కాలర్ని విడిపించుకొని, మహా, నేను కావాలని నీ పక్కన పడుకోలేదు, అసలు నైట్ ఏమైందంటే అని చెప్పబోతుంటే, షటపక్కి, నువ్వెంత సోది చెప్పినా నిన్ను నమ్మను, నువ్వొక ఈడియట్వి అంటూ కోపంగా అరిచింది మహా. అక్కి ఎంత కామ్గా చెప్దామని చూసినా వినకుండా అరుస్తుంటే అతనికి కూడా శాంతం నశించి, ఇంకా ఆపుతావా మహా అని గట్టిగా అరుస్తాడు. అక్కి అరుపుకి దెబ్బకి సైలెంట్ అవుతుంది మహా. నైట్ నువ్వేదో టెన్షన్లో సరిగ్గా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతుంటే, అయ్యో ఎవరైనా ఈ టైంలో నీకు తోడుంటే బెటర్ అనుకొని నీకు హెల్ప్ చేయడానికి నీ పక్కన పడుకుంటే నా గురించి తప్పుగా ఆలోచిస్తావా? ఇప్పుడే కాదు, నువ్వెప్పుడూ అంతే మహా. నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప ఏమీ చేయవు. నేనేం నీకోసం ఆరాటపడి నీ పక్కన పడుకోలేదు. ఏదైనా మాట అనే ముందు వెనక ఆలోచించు. ఇష్టం వచ్చినట్టు అంటే కుదరదు. నీకోసం నేను కంగారు పడితే నాకు బాగా బుద్ధి చెప్పావు. ఇంకా నీతో నాకు అనవసరం మహా. ఇప్పుడే చెప్తున్నా విను. ఈరోజు నుండి కనీసం నా గోరు నిన్ను తాకినా నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అంటూ కోపంగా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అక్కి వెళ్ళగానే మహా మోకాలిలో తల పెట్టుకుని ఏడుస్తుంది. ఐమ్ సారీ అక్కి, ఇన్ని రోజులు నేను నిన్ను తిట్టినవన్నీ నిజం, కానీ ఈరోజు నేను కావాలి అని అనలేదు. నువ్వు నాకు దూరంగా ఉండాలని నా మనసును నేనే విరిచేసుకుంటున్నా. తప్పదు అక్కి, మనిద్దరి మధ్య డైవర్స్ వచ్చేదాకా నేను నీతో కఠినంగానే ఉంటాను. నా లైఫ్లో నేను అనుకుంది ఏది జరగదు, కనీసం నీ లైఫ్ అయినా బాగుండాలి అంటూ ఏడుస్తుంది మహా. కొంచెం సేపటికి తనని తను తమాయించుకుని కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే అక్కి పాలు వేడి చేసి కాఫీ కలుపుకుంటుంటే మహా వస్తుంది. రోజు మహానే అక్కికి కాఫీ ఇస్తుంది. ఈరోజు కూడా అలానే ఇవ్వాలని వస్తే అక్కియే స్వయంగా చేసుకుంటుంటే బాధగా అనిపించినా తప్పదనుకొని సైలెంట్గా ఆమె కాఫీని కలుపుకుంది మహా. అక్కి మహా వైపు కనీసం చూడను కూడా చూడడు. తన కప్ తెచ్చుకొని హాల్లో సిట్ అవుతూ ఫోన్ చూస్తూ సిప్ చేస్తాడు. అక్కిని అలా చూస్తుంటే మహాకి బాధగా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేక అలానే చూస్తుంది. మహా తన కాఫీ ఫినిష్ చేసి టిఫిన్ చేస్తుంది. అక్కి కూడా తన కాఫీ ఫినిష్ చేసి ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్తాడు. ఈ మహా తల్లి రాకముందే బయటకు వెళ్ళిపోవాలి అని కంగారుగా తన పనిని ముగిస్తాడు అక్కి. ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అవ్వగానే కిచెన్లోకి వెళ్తాడు. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని ఫ్రిడ్జ్లో బ్రెడ్, ఎగ్ తీశాడు. ఇదేంటి, నేను చేశానుగా బ్రేక్ఫాస్ట్, మళ్ళీ బ్రెడ్ తీశాడేంటి అని షాక్ అవుతుంది మహా. మార్నింగ్ తిట్టిన దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడేమో. నాకు కావాల్సింది అదే. అక్కి, నువ్వు నాకు దూరంగా ఉండు, అప్పుడైనా నీ మీద ప్రేమని తగ్గిపోతుందేమో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బెడ్రూమ్కి వెళ్ళింది మహా. అక్కి తన బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేస్తాడు. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉండడంతో ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నాడు అక్కి. మహా ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినడానికి కిచెన్లోకి వెళ్ళింది. అక్కి హాల్లో ల్యాప్టాప్లో తల పెట్టుకోవడం చూసి, ఏం చేస్తున్నాడు ఈ అక్కి ల్యాప్టాప్లో? అసలు ఫోన్ తప్ప ఏం చూసేవాడు కాదు. ఈ మధ్య ఆ ల్యాప్టాప్ని వదిలిపెట్టడం లేదు, నైట్ కూడా అంతే అని ఆలోచిస్తుంది. మహా ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కి తన థింగ్స్ అన్నీ సర్దుకుంటున్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి. మళ్ళీ ఎక్కడ గోల చేస్తుందో అని ఆమె కన్నా ముందే వెళ్ళిపోవాలనుకున్నాడు అక్కి. మహా తిందామని టిఫిన్ పెట్టుకుందే కానీ తినాలనిపించడం లేదు. ఇంకా చిరాకు అనిపించి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. మహా వస్తుందేమో అనే భయంతో ముందే బయటకు వచ్చిన లిఫ్ట్ మాత్రం హ్యాండ్ ఇస్తుంది అక్కికి. అది ప్రతి ఫ్లోర్లో ఆగుతూ తనని చేరేలోపు మహా కూడా వచ్చేసింది అక్కి పక్కకి. ఇద్దరూ లిఫ్ట్లో చెరోవైపుకు ఉన్నారు. ఒక్కరు కూడా మాట్లాడుకుందామని చూడడం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ రాగానే ఇద్దరు చెరోవైపు టర్న్ అవుతుంటే,
హాయ్ మహా, అక్కి అంటూ సంతోష్ అతని వైఫ్ పావని పలకరిస్తారు. వారి మాటలు వినిపించగానే దూరంగా వెళ్ళేవాళ్ళు కాస్త ఆగిపోయి హే హాయ్ అంటూ పలకరిస్తాడు. మహా వాళ్ళని చూడగానే సారీ అంటుంది. దేనికి అన్నట్టు తెల్లమొహం వేస్తారు ఇద్దరు. మహా ఎందుకు సారీ చెప్పిందో తెలిసిన అక్కి వెంటనే అందుకుని అదే సంతోష్, మిమ్మల్ని ఎప్పుడో లంచ్కి ఇన్వైట్ చేశాము, ఇప్పటి వరకు మళ్ళీ పిలవలేదని అని చెప్పాడు అక్కి సంతోష్కి. ఇట్స్ ఓకే అక్కి, మేము అర్థం చేసుకోగలము. మీ ఇద్దరు న్యూలీ మ్యారీడ్ కదా, సో అందుకే కుదరకపోవచ్చు, మేము అర్థం చేసుకుంటాము అని నవ్వుతూ చెప్పింది పావని. పావని మాటలకు వంత పాడినట్టు సంతోష్ కూడా అవును అన్నట్టు తల ఊపుతాడు. సరే, ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు మరీ చెప్తున్నాను, రేపు సాటర్డే కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి. లంచ్ డిన్నర్ వాట్ నాట్ రేపు మీరు మొత్తం మా ఇంట్లోనే. ఏమంటావు అక్కి అంటూ మహా అతన్ని చూసింది. అక్కి కూడా అవును సంతోష్, రేపంతా మీరు మాతోనే, ఇది ఫిక్స్, ఇంకా మీకు డైలాగ్స్ లేవు అంటాడు. వాళ్ళిద్దరూ అంత గట్టిగా చెప్తుంటే సంతోష్ పావని నవ్వుతూ ఓకే ఓకే కన్ఫామ్గా వస్తాము అని చెప్తారు. మీరు ఆఫీస్కే కదా, మా ఆఫీస్ అటు సైడే రండి, నేను డ్రాప్ చేస్తాను అంటాడు సంతోష్. పావని ఫోన్ మర్చిపోయింది, అందుకే మళ్ళీ బ్యాక్కి వచ్చాము. సంతోష్, మీరంతా కార్లో వెయిట్ చేయండి, నేను ఫోన్ తెచ్చుకుంటాను అంటుంది. ఫోన్ తెచ్చుకుంటాను అని పావని ఫ్లాట్కి వెళ్ళింది. పావని రాగానే సంతోష్ కార్ స్టార్ట్ చేస్తాడు. అక్కి వాళ్ళని ఆఫీస్లో దించేసి వాళ్ళు తమ ఆఫీస్కి వెళ్ళారు. పావని వాళ్ళ ముందు యాక్ట్ చేశారు, కానీ కార్ దిగిన దగ్గర నుంచి ఎడమొహం పెడమొహం వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్కి ఎంటర్ అవ్వగానే లారా హక్ చేసుకొని నవ్వుతూ కబుర్లు మొదలు పెడుతుంది. అక్కి కూడా చాలా డిస్టర్బ్గా ఉండడంతో లారాతో మాట్లాడితే కొంచెం బెటర్ ఏమో అని ఆమెతో మాటల్లో పడిపోతాడు. వాళ్ళిద్దరిని అలా చూసి మహా బొక్కమొహం పెడుతుంది. అయినా నేనేంటి, వాడిని వదిలేద్దాం అనుకున్నానుగా, ఎవరితో మాట్లాడితే నాకెందుకు, నేను ఎందుకు మామూలు అవ్వలేకపోతున్నా అని తెగ ఫీల్ అవుతుంది. అక్కిని లారాని ఏమనలేక వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి భరించలేక సతమతమవుతుంది మహా. ఎప్పటికో తన మైండ్ని ఆమె ఆధీనంలోకి తెచ్చుకొని వర్క్లో పడిపోతుంది. ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఆఫీస్ టైం అవ్వగానే ఇంటి బాట పడతారు. నైట్ కూడా ఒకరిని ఒకరు చూసుకున్నా మాట్లాడుకోరు, ఎవరి కుకింగ్ వాళ్ళే చేసుకుంటారు. నైట్ మహా రూమ్లో పడుకుంటే అక్కి ల్యాప్టాప్ ముందేసుకొని అర్ధరాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ మహా అలారం పెట్టుకొని త్వరగా లేస్తుంది, పావని వాళ్ళని లంచ్కి పిలిచారని. మహా లేచి కాఫీ కలుపుకొని వంట చేయడంలో మునిగిపోతుంది. అక్కి 10కి నిద్రలేచి బ్రష్ చేసుకొని కాఫీ కలుపుకోవడం కోసం వస్తాడు. మహా తన పనిలో ఉంటే తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కాఫీ కలుపుకొని వెళ్ళిపోతాడు. అక్కి వెళ్ళేవైపు బాధగా చూస్తూ సారీ అని మనసులోనే అనుకుంది మహా. ఈరోజు పావని వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశాము, వాళ్ళిద్దరి ముందు మేము ఇలా ఉంటే బాగోదు, తప్పు నాదే, మరీ అంత హర్ట్ చేసే విధంగా మాట్లాడి ఉండకూడదు, నేనే వెళ్ళి సారీ చెప్తాను అనుకుంటూ అక్కి అని పిలుస్తూ అతని పక్కన సిట్ అవుతుంది మహా. అక్కి మహాని పట్టించుకోకుండా కాఫీ సిప్ చేస్తాడు. మహా అక్కి పక్కన కూర్చొని సారీ అంటూ క్యూట్గా ఫేస్ పెడుతుంది. అక్కి తనని విడిపించుకొని పక్కకి చూస్తుంటాడు. ఏంటి అక్కి గారు, నీ గోరు తగిలినా చెప్పుతో కొట్టుకుంటాను అన్నారుగా, ఇప్పుడేంటి పక్కకు జరిగారు అంటూ నవ్వుతుంది మహా. అక్కి తన కాఫీ మొత్తం సిప్ చేసి నేను చెప్పింది నా అంతటా నేను దగ్గరికి వస్తే నువ్వే వచ్చి నా మీద పడినా అని చెప్పలేదంటూ కోపంగా లేస్తుంటే అక్కి చేతిని గట్టిగా లాగుతుంది. అలా లాగేసరికి అక్కి సోఫాలో పడిపోతాడు. మహా వెంటనే అక్కి మీద ఎక్కి కూర్చొని చక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. మహా అలా చూస్తుంటే అతనికి నవ్వు వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ సీరియస్ ఫేస్ పెడతాడు. మహాకి అర్థమైంది అక్కి కావాలనే సీరియస్ ఫేస్ పెట్టాడని. ఎలా అయినా అక్కి తన సారీ ఒప్పుకునేలా చెయ్యాలని అక్కి మీద పూర్తిగా బెండ్ అవుతుంది మహా మీద అసలే కోరికగా ఉంటాడు మన అక్కి బాబు. ఎప్పుడైనా టెంప్ట్ అయితే ఛాన్స్ తీసుకుందామని ఎదురు చూసే వాడి మీద అలా పడిపోయి చక్కిలి గింతలు పెడుతుంటే తనకి ఏదో అవుతుంది. కానీ మహా మీద ఉన్న కోపం అంతా తుడిచేస్తుంది. తనలోని ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటాడు అక్కి బాబు. మహా ఎంత చక్కిలి గింతలు పెట్టినా ప్రయోజనం లేదని పూర్తిగా అక్కి మీద బెండ్ అయ్యి అక్కి మొహం మీద వేలితో రాస్తుంది.
మహా అలా చేస్తుంటే అక్కికి టెన్షన్గా ఉంటుంది. టెంప్ట్ అయ్యి మహాని ఏదైనా చేస్తే పెద్ద గొడవ చేస్తుందని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ మహా అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మొహం మొత్తం తన చేతితో తడుముతుంది. ఉస్సేయ్ ఆపవే, ఏంటి ఈ పిచ్చి వేషాలు అని టెన్షన్గా ఉంటాడు అక్కి. అక్కి నుదుటి మీద పట్టిన చెమటని వేలుతో తుడుస్తూ, ఏంటిరా చెమటలు కారుతున్నాయి, టెంప్ట్ అవుతున్నావా అంటూ తన ఫేస్ మీద గాలి ఊదుతుంది. ఇంకొంచెం సేపు ఇది ఇలానే ఉంటే తర్వాత జరిగే వాటికి నాకు ఏ సంబంధం లేదని మహాని తిట్టుకుంటూ ఉంటాడు అక్కి. అక్కి తనను తను కంట్రోల్ చేసుకోవడం చూసి నవ్వు వచ్చి అక్కిని ఇంకా రెచ్చగొట్టాలని ఫిక్స్ అయ్యి అక్కి లిప్స్ని పట్టుకుంది. ఏంటక్కి ఇంత తెల్లగా ఉన్నావు, నీ పెదవులు చూడు లిప్స్టిక్ లేకుండానే ఎర్రగా ఉన్నాయి, వీటిని కిస్ చేయొచ్చా అంటూ చేత్తో తడుముతుంది మహా. అతన్ని టెంప్ట్ చేస్తుంటే అక్కి చాలా ట్రై చేస్తున్నాడు కంట్రోల్ అవడానికి. ఇంకా అతని వల్ల అవ్వక మహాని అలానే చూస్తాడు. తనతో మాట్లాడేటప్పుడు అటు ఇటు కదులుతున్న కళ్ళు, చిట్టి పెదాలు చూస్తే ఇంకా ఆగలేక ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా ఆమె పెదవుల దగ్గరకు అతని పెదవులని తీసుకొస్తున్నాడు. మహాకి అక్కి పనులన్నీ తెలుస్తున్నా ఆపలేకపోయింది. అంతకు ముందు వరకు అంటే అక్కి అంటే ఇష్టం లేదు, అతను కేవలం ఫ్రెండ్లానే చూసింది. ఇప్పుడు అక్కిని తన భర్త అనుకుంది. ఎప్పుడెప్పుడు అక్కికి తన ఫీలింగ్స్ అన్నీ చెప్పి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఎదురు చూస్తూ ఉంది మహా. అలాంటిది ఇప్పుడు అక్కియే అలా చూస్తుంటే కాదనలేకపోతుంది. పూర్తిగా అక్కి మాయలో పడిపోయి కళ్ళు మూసుకుంది మహా. వెంటనే అక్కికి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది గుర్తురాగానే అక్కి చెంప మీద చిన్నగా తట్టి, రే నీకెందుకురా ఛాలెంజెస్, చెప్పుతో కొట్టుకోవడాలు, కొంచెం టెంప్ట్ చేస్తేనే కిస్ పెట్టడానికి చూసావు అని మళ్ళీ చిన్నగా కొడుతుంది. అక్కి చిత్రంగా చూస్తూ హిహిహి అని నవ్వుతాడు. నవ్వుతావేంటి, నీ చెప్పు తెచ్చివినా కొట్టుకుంటావా అని నవ్వుతుంది మహా. తూచ్, ఇదంతా నువ్వు కావాలని టెంప్ట్ చేస్తున్నావా, నా అంతట నేను రాలేదు అంటాడు అక్కి. అండ్ నేను చెప్పులు వాడడం లేదు, షూయే వాడుతున్నా, సో నేను కొట్టుకోను అంటాడు. అబ్బా చాలా తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నావా, చాలా చిత్తగా ఉంది నువ్వు చెప్పింది అంటుంది మహా. అక్కికి కోపం వచ్చి ముందు నువ్వులే అంటూ పక్కకి నెడుతుంటే అక్కిని గట్టిగా పట్టుకొని లేవను, ఏం చేస్తావు అంటూ కోపంగా చూసింది. నాకేం పర్లేదు, నువ్వు ఎంతసేపు ఉన్నా నీకే డేంజర్ మహా, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను కాపాడడానికి ఎవరూ రాలేరు, ఈడియట్ అంటూ కొట్టి బలవంతం చేస్తావా నన్ను అని తిడుతుంది. అలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను లేవమంది, నువ్వే చిరాకు పుట్టిస్తున్నావు, లే ముందు అన్నాడు అక్కి. హే ఆగరా, ముందు నువ్వు చెప్పు నాకు, నన్ను నా సారీని యాక్సెప్ట్ చేసావా, నో అంటూ మొహం పక్కకి తిప్పాడు. అక్కి మాట వినేలా లేరని ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకొని బతిమలాడుతుంది మహా. దొంగ మొహంది, నాతో ఇన్నిసార్లు సారీ చెప్పించుకుంది, ఇప్పుడు నాకు దొరికావు మహా, నిన్ను 3 చెరువులు నీళ్లు తాగిస్తాను అనుకుంటూ మహా చుట్టూ చెయ్యి వేసి, నేను సారీ యాక్సెప్ట్ చేయకపోతే నా మీద నుండి లేవవా అంటాడు. కన్ను కొడతాడు. వీడేంటి తేడాగా చేస్తున్నాడు, ఇలా చేస్తే నేను వదిలేస్తా అనుకుంటున్నాడేమో, అయినా నిన్ను లవ్ చేస్తున్నాను రా, నువ్వేం చేసినా నాకు హాయిగానే ఉంటుంది, అదీ కాక నువ్వు నా భర్తవి అనే లైసెన్స్ కూడా నాకు ఉంది అనుకుంటూ నువ్వు సారీ యాక్సెప్ట్ చేసేదాకా లేవను అంది మహా. ఇదేంటి ఇలా చెప్తుంది, నేను కన్ను కొట్టగానే లేస్తుంది అనుకుంటే అని విచిత్రంగా చూస్తాడు అక్కి. మహాకి అక్కి ఇన్నోసెంట్ ఫేస్ చూసి కిస్ చేయాలి అనిపిస్తుంది. ఏదో ఒక మాయ చేసి వీడిని కిస్ చేయాలి అని కన్నింగా ఆలోచిస్తుంది. మళ్ళీ అంతలోనే తిట్టుకుంది. చి, ఏంటో నా మొగుడిని ముద్దు పెట్టుకోవడానికి ట్రిక్స్ ప్లే చేయాల్సి వస్తుంది, మా ఇద్దరి మధ్య పెళ్ళి ఇష్టప్రకారం జరిగి ఉంటే ఇప్పుడే వీడిని కురికేసేదాన్ని, ఇప్పటికైనా నేను ఇష్టపడుతున్నా వీడు మాత్రం నన్ను ఎంజాయ్ చేద్దామన్నట్టే చూస్తున్నాడు, ఈడియట్ అనుకుంటూ అక్కిని తిట్టేసుకుంది మహా. అక్కి మాత్రం మహాని ఎలా తన మీద నుండి లేపాలా అని చూస్తున్నాడు. మహా మాత్రం అక్కిని కిస్ చేసి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. అక్కి మహా మీద చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఆమెని తనకు అదుముకుంటాడు. అక్కి స్పర్శ తగులుతుంటే మహాకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అది అతని ముందు బయటపడకూడదు అని చాలా ట్రై చేస్తుంది మహా. మన అక్కి మామూలోడా, మహా ఫీలింగ్స్ కనిపెట్టి
ఐడియా అనుకుంటూ మహా టీ షర్ట్లోకి చేయి పోనిస్తాడు. మహాకి షాక్ కొట్టినట్టుగా అయ్యి ఒళ్ళంతా జివ్వుమంది. అక్కి పట్టులో తనని తను కోల్పోతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఎస్, ఇది టెంప్ట్ అవుతుంది. ఎలా అయినా దీన్ని రెచ్చగొట్టి నువ్వే టెంప్ట్ అయ్యావని అరవచ్చు అనుకుంటూ తన చేతిలో మహా వీపంతా తడుముతుంటాడు. మహా ఇంకా పరవశించిపోతుంది. మహా ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కికి కూడా తెలియని మైకం కమ్మి అతను కూడా మూడ్లోకి వచ్చి మహాని సోఫా మీదకు చేర్చి ఆమె మీదకు అతను చేరుతాడు. మహా టీషర్ట్ పూర్తిగా పైకి లేపి ఆమె నడుము మీద ముద్దు పెడతాడు. మహా ఇంకా ఆగలేక అక్కి కాలర్ పట్టుకొని తన మీదకు లాక్కొని అతని పెదవుల్ని గాఢంగా అందుకుంది. అక్కి కూడా మహా లిప్స్ని వైల్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ అరగంట సేపు ముద్దులో తేలిపోతారు. అక్కి మహా నడుముని సవరిస్తూ తనని చేతులతో లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్తూనే కిస్ చేస్తూ ఉంటాడు. మహాని అలానే కిస్ చేస్తూ బెడ్ మీదకు చేర్చి ఆమె మీద బెండ్ అయ్యి కిస్ కంటిన్యూ చేస్తాడు అక్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫుల్ రొమాంటిక్ ఎపిసోడ్ వచ్చింది కదా. లాస్ట్లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేలా వస్తుందని ఎపిసోడ్. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలీదు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ఇద్దరు మామూలు అయ్యాక మాత్రం గొడవ ఏ రేంజో కూడా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సంధి ప్రస్తావన నుంచి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుస్తారో నేను చెప్పలేను. కలవచ్చు లేదా కలవకపోవచ్చు ఈ మోడర్న్ కపుల్స్. మీరేమనుకుంటున్నారో గెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నీతోనే అన్ని అప్డేట్ చెప్పాను కదా 2 to 3 మధ్యలో వస్తుందని చెప్పేసి నేను డైలీ అలానే అప్డేట్ చేస్తున్నాను. సో 2:30 to 3 కల్లా ఇచ్చేస్తాను. 2 to 3లో ఏదో ఒక టైంలో అయితే అది వచ్చేస్తుంది అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చి వెంటనే చదివేయచ్చు స్టోరీని. అండ్ బాయ్. అండ్ మోడర్న్ కపుల్ ఇంకో పార్ట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈరోజు. నిన్న ఇచ్చాను, ఎప్పటి నుంచో ఇస్తానని చెప్పేసి నిన్న ముహూర్తం కుదిరిందనమాట ఇవ్వడానికి.